గుడ్ ఈవినింగ్. నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. సో ఈరోజు మనం పిఎస్ బ్యాంక్ యొక్క సెక్టర్ చూద్దాం. పిఎస్ బ్యాంక్ సెక్టర్ బుల్లిష్గా ఉంది. ఇప్పుడు 6,797 ఉంది. ఈరోజు 60 పాయింట్స్ పెరిగింది. ఇది బుల్లిష్ ఉండడానికి నేను కారణం చెప్పడానికి ప్రయత్నిస్తున్నా, అది గమనించండి. ఇప్పుడు ఆర్ఎస్ఐ డైలీలో 63 ఉంది. ఇది ఎప్పుడైతే 50 అబౌంట్ ఉందో అది బుల్లిష్గా ఉన్నట్టు డేలో. అట్లనే వీక్లో 55 అబౌ ఉండాలి. వీక్లో 58 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ మంత్లీలో 60 అబౌ ఉండాలి. అంటే ఈ మూడు పారామీటర్స్ ఉంటే అది బుల్లిష్ ఉన్నట్టు చెప్పబడుతుంది. సో మంత్లీలో 61 ఉంది. సో సెక్టార్ బుల్లిష్ ఉన్నట్టు. సో దానికి అనుగుణంగా దానికి సంబంధించిన షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. సో మనం దీనికి సంబంధించిన బ్యాంక్ షేర్ను ఒక్కొక్క దాన్ని చూద్దాము. సో మొత్తం సెక్టారు పిఎస్ బ్యాంక్ ఇండెక్స్ సెక్టారు ఈరోజు ఆల్మోస్ట్ 60 పాయింట్స్ పెరిగింది. కంటిన్యూగా అప్లో ఉంది. అన్ని మూవింగ్ యావరేజెస్ 20 డేస్, 50 డేస్, 100, 200 డేస్ మూవింగ్ పైన ఉంది. అండ్ ఆర్ఎస్ కూడా బులిష్గా ఉంది. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించిన కొన్ని బ్యాంక్స్ చూద్దాము. ఇంపార్టెంట్ బ్యాంక్స్ వాటిని ఇండియన్ బ్యాంక్ కూడా అన్ని ఫండమెంటల్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ ఆర్ ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి, యూనియన్ బ్యాంకు, మహారాష్ట్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ బ్యాంకు ఫండమెంట్స్ రిజర్వ్స్ బాగా వచ్చాయి. ఇవి తగ్గినప్పుడు యావరేజ్ చేసుకుని షేరు ప్రతి డిప్స్లో, అంటే నాకు తెలిసినంత వరకు 10% తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడం, మళ్ళీ 10% పెరిగినప్పుడు అమ్ముకోవడం, అట్లా చేస్తుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీటిని మనం టెక్నికల్గా బాగుందా లేదా చూద్దాం. ఫండమెంటల్గా అన్ని బాగానే ఉన్నాయి, మంచి రిజల్ట్స్ వచ్చాయి. మీకు కూడా తెలుసు అనుకుంటా. సో మీరు కొద్దిగా రీసెర్చ్ చేయండి. ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెక్యూరిటీస్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు సెక్టర్ బుల్లిష్ ఉంది కాబట్టి అందులో ఉన్న కొన్ని బ్యాంక్స్ చూద్దాము. సో నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీరు కూడా గమనించండి లెవెల్స్. ఇండియన్ బ్యాంకు ఇప్పుడు 608 ఉంది. ఇది లోయెస్ట్ 473 పోయింది, హైయెస్ట్ 632 పోయింది. ఇది బుల్లిష్గా ఎందుకు ఉందంటే ఇది మొత్తం మూవింగ్ యావరేజెస్ మొత్తం క్రాస్ అయింది. అంటే 20 డేస్, 20, 50, 100, 200 డేస్. అండ్ ఇది గత 6 డేస్ తగ్గిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 10 డేస్ పెరిగింది. అండ్ ఆర్ఎస్ఐ కూడా 63 ఉంది కాబట్టి రేపు పెరగడానికి అవకాశం ఉంది. ఒక తగ్గినా కానీ మంచి బ్యాంకు కాబట్టి మళ్ళీ పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ కెనరా బ్యాంక్ కూడా ఫండమెంటల్ బ్యాంకు. ఇది 80 రూపీస్ నుంచి మనం చెప్పడం జరుగుతుంది. ఎవరైతే టుడే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకు ఈ విషయం తెలిసే ఉంటుంది. ఈరోజు కూడా 51% పెరిగింది. ప్రస్తుతం 110, 94 అంటే ఆల్మోస్ట్ 111 ఉంది. లోయెస్ట్ 78 రూపీస్, హైయెస్ట్ 128. ఇది కూడా బుల్లిష్గా ఉంది. ఎందుకంటే మూవింగ్ యావరేజెస్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ క్రాస్ ట్రేడ్ అయ్యి ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ట్రేడ్ అవుతుంది. అండ్ దీని యొక్క ఆర్ఎస్ఐ కూడా ఆల్మోస్ట్ సూపర్ ఉంది, 72 ఉంది. కాబట్టి ఇది కూడా బుల్లిష్గా ఉంది. ఇది కూడా పెరగడానికి అవకాశంగా గుర్తించండి. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం 243 ఉంది. లోయెస్ట్ 190, హైయెస్ట్ 299. సో ఇది కూడా టెక్నికల్గా డేలో 57 ఉంది, బాగుంది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజెస్ అంటే 20, 50, 100, 200 డేస్ మూవింగ్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి సో ఈ మూవింగ్ యావరేజెస్ డౌన్ కానంత వరకు అండ్ ఆర్ఎస్ఐ తగ్గినంత కూడా ఇవన్నీ బుల్లిష్గా ఉంటుంది. అన్ని ఫండమెంటల్ బ్యాంకులు కాబట్టి అన్నీ కూడా గత కంటిన్యూ పెరుగుతున్నాయి కాబట్టి రేపు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ రేపు ఎక్స్పైరీ ఉంది, అది గుర్తించండి. బట్ ఇవైతే ఎప్పుడో మూవింగ్ యావరేజెస్ అండ్ ఆర్ఎస్ఐకు బలం ఉన్నంత వరకు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందని గుర్తించండి. నెక్స్ట్ పిఎన్బి ప్రస్తుతం 102 ఉంది. లోయెస్ట్ 85 రూపీస్, 138. ఇది కూడా బులిష్గా ఉందని చెప్పడానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఐ 60లో 60 ఉంది. ఇది కూడా ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ యావరేజెస్. ఇక్కడ లాస్ట్ మూవింగ్ 100 మొన్న క్రాస్ అయిన 100 క్రాస్ అయిపోయి 102 ఉంది. సో ఇది కూడా మూవింగ్ యావరేజ్ పైన ఉంది, ఆర్ఎస్ఐ పైన ఉంది. కాబట్టి టెక్నికల్గా బాగుందని చెప్తుంది. ఫండమెంటల్గా అయితే బాగుందని ముందే మనం తెలుసుకున్నాము. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఫస్ట్ 143 ఉంది. లోయెస్ట్ 100 రూపీస్, హైయెస్ట్ 172. టెక్నికల్ ఇది కూడా బాగా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 70, 69, 70 ఉంది. ఇది కంటిన్యూగా మూవింగ్ యావరేజ్. ఇక్కడ మీరు గమనిస్తే మూవింగ్ యావరేజ్ 12th మే నుంచి కంటిన్యూగా పెరుగుతుంది. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 2 రూపీస్ పెరిగింది. సో పెరగడానికి ఛాన్సెస్ ఉంది, టెక్నికల్గా బాగుంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ప్రస్తుతం 51 రూపీస్ ఉంది. లోయెస్ట్ 42, హైయెస్ట్ 73. ఇది కూడా టెక్నికల్గా బాగుంది, 54 ఉంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ ఓన్లీ ఇక్కడ చూస్తే 20, 50, 100 క్రాస్ అయింది. 200 మూవింగ్ యావరేజ్ 52 ఉంది. ఇప్పుడు 51 ఉంది. కాబట్టి ఎప్పుడైతే 52 క్రాస్ అవుతుందో కంప్లీట్గా ట్రెండింగ్లో వచ్చినట్టు. సో రేపు ఒక 1-2 రూపీస్ వరకు కూడా ఈ 52 క్రాస్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ షేర్ కూడా ట్రెండింగ్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మంచి రిజల్ట్ పట్టించింది. 120 ఉంది, లోయెస్ట్ 90 రూపీస్, హైయెస్ట్ 130 ఉంది. ఇది కూడా టెక్నికల్గా 62 రూపీస్ ఉంది. అండ్ అన్ని కంప్లీట్గా మూవింగ్ అవర్స్ పైన ఉంది. 100, 20, 50, 100, 200 డేస్. కాబట్టి ఎప్పుడైతే మూవింగ్ అవర్స్ పైన అండ్ టెక్నికల్ RSI బలంగా ఉన్నప్పుడు ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుంది. సో రేపు సబ్జెక్ట్ కండిషన్ మార్కెట్, USA మార్కెట్, మార్నింగ్ సింగపూర్ మార్కెట్ సాదాసీదా ఉంటే, నార్మల్గా ఉంటే ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఈ షేర్ ముందు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు మంచి అవకాశం కింద గుర్తుంచుకోండి. ఇవన్నీ షేర్లు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నా: ఇండియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, PNB, యూనియన్ బ్యాంకు, మహారాష్ట్ర బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. సో వీడియో ముగించే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని మరో సపోర్ట్ ఇస్తాం భావిస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.